ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి బోండా ఉమామహేశ్వరరావు గారు, సిపిఎం పార్టీ అభ్యర్థి అయిన చిగురుపాటి బాబు గారి మీద వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన గౌతమ్ రెడ్డి పూనూరు గారి మీద పోటీ చేసి 27,161 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి మల్లాది విష్ణు గారు, సిపిఎం పార్టీ అభ్యర్థి అయిన చిగురుపాటి బాబురావు గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన బోండా ఉమా గారి మీద పోటీ చేసి టీడీపీ మీద అతి స్వల్పంగా 25 ఓట్ల సాధారణ మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక్కడ కేవలం 25 ఓట్ల తేడాతోనే బోండా ఉమా గారు ఈ సీట్ ని కోల్పోవడం విశేషం. ఆ పార్టీ శ్రేణులకు బాధాకరం. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి తప్పక గెలవాలనే సంకల్పంతో ఈసారి కూడా బోండా ఉమా గారే పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారంటే ఈసారి కూడా ఇక్కడ ఫలితం జరిగే హోరాహోరీ పోరులో పోటాపోటీ వాతావరణాన్ని తలపిస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిన గత రిజల్ట్స్ ప్రకారం అలాగే కొన్ని ముఖ్య సర్వేలను పరిగణనలకు తీసుకొని మనం వేసుకున్న అంచనా ప్రకారం ఈసారి కూడా కొంత ఎడ్జ్ మాత్రం కూటమి అభ్యర్థికే 100% ఉందని తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.